డియర్ ఫ్రెండ్స్, డిపార్ట్మెంట్ టెస్ట్‌లో భాగంగా మీకు ఉపయోగపడతాయి అనుకున్నటువంటి వీడియోలు చేయటం జరుగుతా ఉన్నది. దాంట్లో భాగంగా ఈరోజు జీపీఎఫ్, జీఏఎస్‌ల గురించి నేర్చుకుందాం. జీపీఎఫ్, జీఏఎస్ చందాలు మనం ప్రతి సంవత్సరం మన సాలరీ నుంచి ప్రతి నెల మన సాలరీ నుంచి కట్ చేసుకుంటున్నాం. సబ్స్క్రిప్షన్స్ కడుతా ఉన్నాం. ఈ జీపీఎఫ్, జీఏఎస్ అనేటువంటిది సబ్స్క్రిప్షన్స్ ఎట్లా కట్టాలి? దాంట్లో ఉన్నటువంటి నిబంధనలు ఏమిటి? దీని ద్వారా ఏమైనా లోన్లు తీసుకోవచ్చా? అనేటువంటిది ఈరోజు వివరంగా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. మిత్రులారా, ఈ వీడియోలు చూస్తూ ఉన్నారు కదా, ఈ వీడియోలు మీకు నచ్చినట్టయితే ఇతరులకు షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అందరితోటి ఇవి పంచుకుంటూ ఉండండి. ఇప్పుడు జీపీఎఫ్ సాధారణ భవిష్య నిధి ప్రొవిన్షియలైజేషన్ చేసిన తర్వాత జిఓఎంఎస్ నెంబర్ 317 తేదీ 13/7/1984 ప్రకారం పంచాయతీరాజ్ ఉపాధ్యాయులకు ప్రావిడెంట్ ఫండ్ జీపీఎఫ్గా 1/7/84 నుండి మార్చడం జరిగింది. ప్రొవిన్షియలైజేషన్ జరిగిన తర్వాత పంచాయతీరాజ్ ఉపాధ్యాయులకి అంటే లోకల్ బాడీలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులందరికీ జీపీఎఫ్ సౌకర్యాన్ని కల్పించడం జరిగింది. ఇది 1984 నుండి. ప్రావిడెంట్ ఫండ్ నిల్వలకి 1/4/1989 నుండి 12% వడ్డీ, జిఓఎంఎస్ నెంబర్ 208 ఆర్థిక శాఖ తేదీ 14/6/89 ప్రకారం చెల్లిస్తారు. జిఓఎంఎస్ నెంబర్ 63 ఫైనాన్స్ అండ్ ప్రణాళిక శాఖ, జిఓఎంఎస్ నెంబర్ 63 ఆర్థిక మరియు ప్రణాళిక శాఖ 6/6/2000 ప్రకారం జీపీఎఫ్ వడ్డీ రేటు 11% తగ్గించారు. జిఓఎంఎస్ నెంబర్ 345 7/7/2000 ప్రకారం 1/4/2001 నుండి జీపీఎఫ్ వడ్డీ రేటు 9.5% తగ్గించారు. జిఓఎంఎస్ నెంబర్ 1703 తేదీ 1/7/2002 ప్రకారం వడ్డీ రేటు 9% తగ్గింది. జిఓఎంఎస్ నెంబర్ 625 తేదీ 2/9/2004 ప్రకారం వడ్డీ రేటును 1/4/2003 నుండి 8% తగ్గించడం జరిగింది. మిత్రులారా, మనం ఏవైతే సబ్స్క్రిప్షన్ జీపీఎఫ్ ద్వారా కడుతున్నామో ఆ జీపీఎఫ్ అకౌంట్లో ఉన్నటువంటి మన అమౌంట్కి వడ్డీ రేటు మనకు అందుతూ ఉంటుంది. అయితే 89లో ఉన్నటువంటి వడ్డీ రేటుకి ఈనాడు ఉన్నటువంటి వడ్డీ రేటు చాలా తగ్గిపోయింది. 89లో 12% ఉన్నటువంటిది రాను ఇప్పుడు 8% కుదించటం జరిగింది. నెక్స్ట్, ఈ జీపీఎఫ్ అనేటువంటిది ఎవరు కట్టాలి, ఎంత కట్టాలి అనేది చూద్దాం. కనీస చందా రూల్ 9 ప్రకారంగా 4వ తరగతి ఉద్యోగులు 4%, ఇన్సూరెన్స్ ఉన్నట్టయితే, ఇన్సూరెన్స్ లేకపోతే 4%, నాన్ గెజిటెడ్ మరియు గెజిటెడ్ ఉద్యోగులు 6%, 12%, ఐచ్ఛిక చందాదారులు 6% మరియు ఇన్సూరెన్స్ లేకపోయినా 6%. ఇది ఒక్కొక్క తరగతికి ఒక్కో రకంగా ఉంటుంది. 4th క్లాస్ ఎంప్లాయీస్, నాన్ గెజిటెడ్ ఎంప్లాయీస్, ఐచ్ఛిక చందాదారులు. 4th క్లాస్ అంటే తెలుస్తుంది, నాన్ గెజిటెడ్ ఎంప్లాయీస్ అంటే అర్థమవుతుంది. కానీ ఈ ఐచ్ఛిక చందాదారులు ఎవరు? ఐచ్ఛిక చందాదారులు అనేటువంటిది రీఎంప్లాయిడ్ పెన్షనర్స్, అడ్వకేట్ జనరల్, ప్రభుత్వ ప్లీడర్, పబ్లిక్ ప్రాసిక్యూటర్, స్టేట్ ప్రాసిక్యూటర్ ఐచ్ఛిక చందాదారుల కిందికి వస్తారు. వీళ్ళందరూ 6% కట్టాలి. ఏంటిది పర్సంటేజ్ అంటే మన బేసిక్ పేలో మినిమం పర్సంటేజ్ 6%. మినిమం 6 నుంచి వరకు కట్టాలి, మిగతాది ఎక్కువ కట్టుకోవచ్చు. 1/9/2004 లేదా ఆ తర్వాత నియామకమైన ఉద్యోగులకి జీపీఎఫ్ స్కీమ్ వర్తించదు. 1/9/2004 నుండి ఆ తర్వాత అపాయింట్మెంట్ అయినటువంటి వాళ్ళు అంటే వీళ్ళంతా సిపిఎస్ కేటగిరీ కిందకి వస్తారు. సిపిఎస్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ కిందకి వస్తారు. కాబట్టి ఎవరైతే సిపిఎస్ స్కీమ్లో ఉంటారో వాళ్ళకి జీపీఎఫ్ స్కీమ్ వర్తించదు. ఓన్లీ ఓపీఎస్లో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే ఈ జీపీఎఫ్ అనేటువంటిది వర్తిస్తుంది. చందాదారులు ఆర్థిక సంవత్సరంలో 2 పర్యాయములు చందా పెంచుకొనవచ్చు, ఒక పర్యాయం చందా తగ్గించుకోవచ్చు. ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 21, ఫైనాన్స్ 24/1/1981. ఏదైనా సేవింగ్స్ పెంచుకోదలిస్తే లేదా జీపీఎఫ్ చందా పెంచదలిస్తే జీపీఎఫ్లో దాన్ని సంవత్సరానికి 2 సార్లు పెంచవచ్చు, ఒకసారి తగ్గించుకోవచ్చు. ఇది 1981లో వచ్చినటువంటి జిఓఎంఎస్ నెంబర్ 21 ప్రకారం. అయితే ఐటీ కారణంగా ఆర్థిక సంవత్సరం చివరి నెలలు అత్యధిక మొత్తం చందా పెంచుకోకూడదు. చాలామంది ఎంప్లాయీస్ ఏం చేస్తామంటే చివరి దశకు ఫైనాన్షియల్ చివరి దశకు వచ్చేటప్పటికి ఇన్కమ్ ట్యాక్స్ లెక్కలు తీసుకొని ఇన్కమ్ ట్యాక్స్ లెక్కలలో ఎక్కువ ట్యాక్స్ పడుతూ ఉన్నప్పుడైతే అప్పుడు
సేవింగ్స్ పెంచుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ సేవింగ్స్ అనేటువంటివి జీపీఎఫ్లో చివరి 4 నెలలు పెంచడానికి వీల్లేదు. ఐటీ కారణం చెప్పి పెంచడానికి వీల్లేదు అని ఒక మెమో చెప్తున్నది. 23,374/47 జీపీఎఫ్ పిఎన్ 295 డేట్ 11/8/95లో వచ్చినటువంటి ఈ మెమో చివరి 4 నెలలు పెంచడానికి వీల్లేదు అంటుంది. అంటే అంతకంటే ముందే అడ్వాన్స్గా పెంచుకోవాలి తప్ప ఐటీ పడుతున్న కారణంగా పెంచవద్దు అని. వాస్తవానికి సంవత్సరానికి 2 సార్లు చందా పెంచుకోవచ్చు, ఒకసారి తగ్గించుకోవచ్చు. చందాదారులు ఉద్యోగ విరమణకు ముందు చివరి 4 నెలల చందా చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 98/19/6/1982. రిటైర్మెంట్ ఉందనగా లాస్ట్ 4 నెలలు రిటైర్మెంట్ ఉంటే ఆ చివరి 4 నెలల్లో జీపీఎఫ్ కట్టాల్సిన అవసరం లేదు, అది నిలిపివేయాలి. రిటైర్మెంట్కు 4 మాసాల ముందు డిఏ ఏరియర్స్ జీపీఎఫ్లో చేర్చడం అవసరం లేదు. ఇక మనకు డిఏ ఏరియర్స్ వస్తాయి. డిఏ ఏరియర్స్ వచ్చినప్పుడు జనరల్గా గవర్నమెంట్ ఏం చేస్తుందంటే జీపీఎఫ్లో ఏరియాస్ అన్ని కూడా జీపీఎఫ్లో కలపడం సాధారణం. అయితే ఈ రిటైర్డ్ కాబోతున్నటువంటి ఎంప్లాయీస్కి ఇది వాళ్ళు నగదుగా తీసుకోవచ్చు. ఒకటి 4 నెలలేమో చివరి 4 నెలలు జీపీఎఫ్ చందా కట్టాల్సిన అవసరం లేదు. అట్లాగే డిఏ ఏరియర్స్ కూడా జీపీఎఫ్లో జమ చేయాల్సిన అవసరం లేదు. ఇవి డైరెక్ట్గా క్యాష్ తీసుకోవచ్చు. ఇది ప్రభుత్వ మెమో నెంబర్ 020B16501A1 PC1/92 ఫైనాన్స్ అండ్ ప్లానింగ్ డేట్ 5/2/93 చెప్తున్నది. జీపీఎఫ్ నెల నుండి ఈ క్రింది కారణాలపై అడ్వాన్స్ పొందవచ్చు. చాలామంది జీపీఎఫ్ నుంచి లోన్ తీసుకోవటం, దాన్నే అడ్వాన్స్ అంటాం. ఇంకొకటి పార్ట్ ఫైనల్ అంటాం, ఫైనల్ పేమెంట్. ఈ 3 రకాలు ఉంటాయి. వీటిల్లో సర్వీస్లో ఉండగానే దాని నుంచి లోన్ లాంటివి తీసుకున్న దాన్ని అడ్వాన్స్ అంటాం, లేదా ఇంకొకటి పార్ట్ ఫైనల్. ఈ అడ్వాన్స్ అనేటువంటిది ఇక్కడ చెప్పినటువంటి కారణాల వల్ల వాటిని తీసుకోవాలి. ఎందుకు తీసుకుంటున్నావు అంటే దానికి ఒక కారణం ఉండాలి. చందాదారునికి లేక అతనిపై ఆధారపడిన వారికి దీర్ఘకాలిక వ్యాధి సంభవించినప్పుడు, సబ్స్క్రైబర్కి కానీ లేదా ఆయన మీద డిపెండెంట్స్ కానీ ఏదైనా జబ్బు వస్తే జబ్బు ఆధారంగా మెడికల్ గ్రౌండ్స్ మీద మనం లోన్ తీసుకోవచ్చు. సెకండరీ విద్య కంటే పై స్థాయి విద్య ఇతర దేశాల్లో చదువుటకు, విదేశాల్లో చదవటానికి పిల్లలు పంపిస్తూ ఉంటారు కదా, అది సెకండరీ స్థాయి కంటే పైన ఉన్నటువంటి వాళ్ళకి, సెకండరీ కంటే కింద ఉన్నటువంటి వాళ్ళకి లోన్ మంజూరు చేయడం జరగదు. దానికి సంబంధించినటువంటి విధి విధానాలు, రూల్స్ అవి పాటిస్తూ వెళ్తున్నట్టు అవన్నీ ఆధారాలు చూపిస్తూ మనం లోన్కి అప్లై చేసుకుంటే అవి శాంక్షన్ అవుతాయి. మన దేశంలో 3 సంవత్సరాల కంటే మించిన ఉన్నత విద్యా కోర్సులు చదువుటకు, ఇక మన దేశంలోనే 3 సంవత్సరాల కంటే మించినటువంటి పైగా, డిగ్రీ పైగా అని అర్థం. డిగ్రీ అంటే 3 సంవత్సరాలు ఉంది కదా, 3 సంవత్సరాలకు పైగా ఉన్నటువంటి కోర్సులు ఏవైనా సరే అవి హైయర్ ఎడ్యుకేషన్ కోసం చదివేటువంటి వాళ్ళకి లోన్ తీసుకోవచ్చు అడ్వాన్స్. ఉద్యోగి హోదాను బట్టి ఆచార సంబంధమైన వివాహము, కర్మ, ఉపనయన, జన్మదినోత్సవాలు నిర్వహించుటకు, అది ఉద్యోగి యొక్క డిజిగ్నేషన్ ఆధారంగా పెళ్లిళ్ళకు కానీ, కర్మలు కానీ, ఉపనయనాలు, బర్త్డేలు నిర్వహించుకోవడానికి మనం అడ్వాన్స్లు కూడా తీసుకోవచ్చు. ఇంకా తన విధి నిర్వహణలో ఎదురైన కోర్టు ఖర్చులు భరించుటకు తాత్కాలిక అడ్వాన్స్ కనీసంగా 500 రూపాయలు కానీ 3 నెలలకు మించని వేతనంగా ఇస్తారు. అయితే ఇది నిల్వ మొత్తంలో సగానికి మించరాదు. ఇక డ్యూటీ చేస్తున్నప్పుడే ఏదైనా కోర్టు కేసెస్ వస్తాయి. ఏదైనా కోర్టు కేసులు వెళ్ళాల్సి వచ్చినా, కోర్టు కేసులకి అయ్యేటువంటి ఖర్చులు భరించాలన్నా చేతిలో డబ్బులు ఉండనప్పుడు జీపీఎఫ్ అడ్వాన్స్ తీసుకోవచ్చు. అది కనీసం 500 లేదా 3 నెలలకు మించని వేతనంగా ఇస్తారు. ఇది ఉన్నటువంటి మన బ్యాలెన్స్లో సగానికి మించకుండా ఉండాలి. ఈ అడ్వాన్స్ను అభ్యర్థి కోరుకుంటే తప్ప కనీసం 12 వాయిదాలకు తగ్గకుండా 24 వాయిదాలకు మించకుండా వసూలు చేస్తారు. తీసుకున్నటువంటి లోన్లు, అడ్వాన్సులు 12 నుంచి 24 వాయిదాల్లో చెల్లించాలి. ఇక మా అభ్యర్థి లేదా ఉద్యోగి యొక్క ఇష్టానుసారంగా 24 కాకుండా 24 కడతామని ఏదైనా మనం టైం బౌండ్ ఫిక్స్ చేసుకోవచ్చు. లేదు అంటే 12 తగ్గకుండా 24కు మించకుండా అడ్వాన్స్ తిరిగి కట్టేయాలి. అర్ధ జీతం కంటే తక్కువ వేతనం పొందే సెలవులలోనూ, సబ్స్టెన్స్ అలవెన్స్ పొందే కాలంలోనూ ఈ రికవరీలు చేయరు. జీపీఎఫ్ అనేటువంటిది రెగ్యులర్ వేతనం రానప్పుడు, అది వాళ్ళ అప్రెంటిషిప్లో ఉన్నప్పుడు కానీ రెగ్యులర్ వేతనం రానప్పుడు ఈ జీపీఎఫ్ని సబ్స్క్రిప్షన్ ఉండదు.
చివరి వాయిదా తీరక ముందే మరొక అడ్వాన్స్ మంజూరు చేయవచ్చు. బకాయి మొత్తం కూడా కొత్త అడ్వాన్స్తో కలిపి వాయిదాలను నిర్ణయించి వసూలు చేస్తారు. ఇక లోన్ అయిపోతుంది. ఒక అడ్వాన్స్ తీసుకున్నారు, 20 నెలలు పెట్టుకున్నారు, చివరి నెల 19 నెలలు కట్టేశారు, ఇంకొక నెల ఉంది. ఇంకొక నెల ఉండగానే మరికొన్ని అవసరాలు వచ్చాయనుకోండి, అప్పుడు మళ్ళీ లోన్ తీసుకోవచ్చు. అయితే కొత్తగా శాంక్షన్ అయ్యేటువంటి లోన్లో చివరి వాయిదాని జమ చేసి చివరి వాయిదాని కూడా మినాయించుకొని మిగతా ఇది వసూలు చేస్తారనమాట. పాక్షిక ఉపసంహరణ, పార్ట్ ఫైనల్ అంటారనమాట. ఈ పార్ట్ ఫైనల్ అనేది ఎవరికి ఇస్తారు? అందరికి ఇస్తారా? ఎవరికైనా ఇస్తారా? కొంత సర్వీస్ ఉన్నటువంటి వాళ్ళకి ఇస్తారా? చూద్దాం. 15 సంవత్సరాల సర్వీసు పూర్తి అయిన పిదప లేదా రిటైర్మెంట్ కు 10 సంవత్సరాలకు ముందు వాటిలో ఏది ముందు అయితే అప్పుడు క్రింది అవసరాలకు పాక్షిక ఉపసంహరణ, పార్ట్ ఫైనల్ విత్డ్రాయల్ చేసుకోవచ్చు. 15 సంవత్సరాల సర్వీస్ పూర్తయ్యని ఉండాలి, 10 సంవత్సరాలకు రిటైర్మెంట్ కు 10 సంవత్సరాల కంటే తక్కువనే ఉండాలి. ఇది ఎప్పుడు ఇస్తారంటే గృహ నిర్మాణం లేదా కొనుగోలు సందర్భంలో చేసిన అప్పు తీర్చుటకు. పార్ట్ ఫైనల్ అనేటువంటిది 15 సంవత్సరాల సర్వీసు పూర్తయిన పిదప లేదా రిటైర్మెంట్ కు 10 సంవత్సరాలకు ముందు వాటిలో ఏది ముందైతే అప్పుడు క్రింది అవసరాలకు పాక్షిక ఉపసంహరణ చేసుకోవచ్చు. 15 సంవత్సరాల సర్వీస్ అన్న పూర్తయి ఉండాలి, లేదా రిటైర్మెంట్ కు ఇంకో 10 సంవత్సరాలు ఉన్నప్పుడు మాత్రమే పార్ట్ ఫైనల్ ఉంటుంది. అది ఇక్కడ చెప్పినటువంటి 3 కారణాలకు మాత్రమే. మిగతా సందర్భంలో 20 సంవత్సరాల సర్వీసు పూర్తయి ఉండాలి. ఒకటి, గృహ నిర్మాణం లేదా కొనుగోలు సందర్భంలో చేసిన అప్పు తీర్చడానికి. ఇల్లు కట్టారు లేదా కొన్నారు, అప్పుడు చేసిన అప్పు తీర్చడానికి పార్ట్ ఫైనల్ తీసుకోవచ్చు. ఇంటి స్థలం కొనుగోలుకు లేదా కొనుగోలు చేసిన అప్పులు తీర్చడానికి, లేదా ఓపెన్ ప్లాట్ ఇంటి కోసం కొన్నారు, కొనుగోలు చేశారు, లేదా దాని అప్పు తీర్చాలా, అప్పుడు ఇస్తారు. గృహ నిర్మాణానికి కొనుగోలు చేసిన స్థలంలో గృహ నిర్మాణానికి రూల్ 15A ప్రకారం ఇస్తారు. మొత్తంగా గృహ నిర్మాణానికి సంబంధించినటువంటి దానికి మాత్రమే పార్ట్ ఫైనల్ ఉంటుంది. అది కూడా 15 సంవత్సరాల సర్వీస్ పూర్తయితే ఓన్లీ గృహ నిర్మాణానికి మాత్రమే. మిగతా సందర్భంలో 20 సంవత్సరాలు. ఇక్కడ చూడండి, 20 సంవత్సరాల సర్వీసు పూర్తయిన పిదప లేదా రిటైర్మెంట్ కు 10 ఏళ్ల ముందు ఇందులో ఏది ముందైతే అది క్రింది అవసరాలకు పార్ట్ ఫైనల్ విత్డ్రాయల్ చేసుకోవచ్చు. ఇంతకుముందు చెప్పినట్టు 15 సంవత్సరాలు అన్నాం కదా, అది 15 సంవత్సరాలు ఎప్పుడు? ఓన్లీ ఇల్లు కట్టుకోవడానికి, ఇల్లు స్థలం కొనుక్కోవడానికి, వాటి మీద అప్పులు తీర్చడానికి మాత్రమే 15 సంవత్సరాల సర్వీస్ పూర్తయితే చాలు. ఇక మిగతా కారణాల రీత్యా అప్పుడు కంపల్సరీ 20 సంవత్సరాల సర్వీస్ పూర్తయ్యని ఉండాలి, లేకపోతే 10 సంవత్సరాల సర్వీస్ అన్న రిటైర్మెంట్ కావడానికి 10 సంవత్సరాల కంటే ముందు ఏది ముందైతే దానికి ఈ పార్ట్ ఫైనల్ విత్డ్రాయల్ ఇస్తారు. ఇక్కడ కొన్ని ఉన్నాయి, చూద్దాం. భారతదేశానికి బయట సాంకేతిక లేదా వృత్తి సంబంధమైన ఉన్నత విద్యకు పిల్లల్ని పంపడానికి. చాలా మంది ఉద్యోగస్తులు తమ పిల్లలు ఉన్నత విద్య కోసం బయట దేశాలకు పంపుతూ ఉంటారు. అప్పుడు అవసరమైనటువంటి డబ్బుల కోసం, హైయర్ ఎడ్యుకేషన్ కోసం బయట దేశాలకు వెళ్తున్నప్పుడు పార్ట్ ఫైనల్ తీసుకోవచ్చు. దానికి సంబంధించినటువంటి మళ్ళీ ఆ పంపేటప్పుడు దానికి సంబంధించినటువంటి అక్కడ అడ్మిషన్కి సంబంధించిన, అక్కడ ఎక్కడ ఉంటున్నారు దానికి సంబంధించినటువంటి అన్ని డాక్యుమెంట్స్ అటాచ్ చేయాల్సి ఉంటుంది. దీనికి భారతదేశంలో మెడికల్ ఇంజనీరింగ్ లేదా సాంకేతిక స్పెషలైజ్డ్ కోర్సుల్లో పిల్లల్ని చేర్చడానికి. ఇక భారతదేశంలోనే ఇంజనీరింగ్ కానీ మెడికల్ కానీ ఏమైనా స్పెషలైజ్డ్ కోర్సుల్లో చేరడానికి కూడా విత్డ్రాయల్ తీసుకోవచ్చు. తన లేదా తన పిల్లల ప్రధానం పెళ్లి ఖర్చులకి. ఇక ఉద్యోగి తను పెళ్లి చేసుకోవడానికి కానీ, లేకపోతే తన పిల్లలకు పెళ్లి చేసుకోవడానికి కానీ ప్రధానాన్ని కానీ లోన్ తీసుకోవచ్చు. తన లేదా తన కుటుంబ సభ్యుల వైద్య ప్రయాణ ఖర్చులకు జీపీఎఫ్ రూల్ 15 ప్రకారంగా తీసుకోవచ్చు. వైద్యానికి లేదా ప్రయాణ ఖర్చులకు అవసరమైనటువంటి దానికి ఈ కారణాల రీత్యా 20 సంవత్సరాలు పూర్తయిన తర్వాత పార్ట్ ఫైనల్ తీసుకోవచ్చు. అన్ని కారణాలకి నిల్వ ఉన్న సొమ్ములు సగానికి మించకుండా 3 నెలల జీతం వరకు మంజూరు చేయవచ్చు. ప్రతి కారణానికి వేరువేరు మొత్తాలు నిర్ణయించబడినవి. ఉద్యోగి సర్వీస్ నుండి వైదొలిగిన, తొలగించబడిన, ప్రభుత్వ విరమణ చేసిన జీపీఎఫ్ నిల్వ సొమ్ము పూర్తిగా తీసుకునవచ్చును. ఇక ఏదైనా సరే 50% ఇక్కడ బ్యాలెన్స్ అమౌంట్ లో సగానికి లేదా 3 నెలల జీతం మంజూరు చేయవచ్చు అన్నారు. ఇక్కడ పార్ట్ ఫైనల్ లో ఇంకొక రూల్ కూడా ఏమున్నదంటే, ఉద్యోగి యొక్క బేసిక్ వేతనాన్ని అనుసరించి పార్ట్ ఫైనల్ అయితే బేసిక్ వేతనానికి 6 రెట్లు లేదా నిలువ ఉన్న సొమ్ములో 75% ఏది తక్కువ అయితే అది ఇస్తారు. ఏది తక్కువ అయితే అది బేసిక్ పేకి 6 రెట్లు కానీ, లేదా నిలువ ఉన్న సొమ్ములో 75% కానీ, ఇందులో ఏది తక్కువ అయితే అదే ఉంటుంది. సాధారణంగా బేసిక్ పేకి 6 రెట్లు రావచ్చు, లేదా దాంట్లో 75% ఏది తక్కువ అయితే అది. ఇంకొకటి, ఇంతకుముందు అడ్వాన్స్ చెప్పాం కదా, అడ్వాన్స్ అప్పుడు మటుకు 50% కానీ, నిలువ ఉన్న సొమ్ములో 50% కానీ, లేదా బేసిక్ పేకి 3 రెట్లు కానీ ఇస్తారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం 1/9/2004 నుండి నియామకమైన వారికి కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకాన్ని ప్రవేశపెట్టినందువల్ల జీపీఎఫ్ను రద్దు చేసింది. ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 654 ఆర్థిక పెన్షన్ 1 శాఖ తేదీ
22/9/2004. ఇంతకుముందు కూడా మనం చర్చించుకున్నాం. సిపిఎస్ ఎప్పుడైతే అమల్లోకి వచ్చిందో, అమల్లోకి వచ్చినా కానీ సిపిఎస్ రాగానే జీపీఎఫ్ క్యాన్సిల్ అయిపోయింది. సో సిపిఎస్ ఉద్యోగికి జీపీఎఫ్ ఉండదు, వాళ్ళకి ఏమైనా సిపిఎస్ మాత్రమే ఉంటుంది. కాబట్టి ఇది 654 జిఓఎంఎస్ నెంబర్ ప్రకారం అది రద్దు అయిపోయింది. ప్రత్యేక సందర్భంలో అనారోగ్య కారణాలపై 75 సొమ్మును తీసుకొనవచ్చును. ఇంతకుముందు చెప్పినట్టు మెడికల్ గ్రౌండ్స్ మీద 70% తీసుకోవచ్చు. ప్రత్యేక కారణాలు అంటే తనకు అవసరం ఉన్నాయి కాబట్టి అని. ఇది రూల్ 15C. సాధారణంగా ఎక్కువ మంది ఈ రూల్ ని అనుసరించి మాత్రమే ఇప్పుడు లోన్లు తీసుకుంటున్నారు. ఉద్యోగి సర్వీసులో ఉండగానే విధిగా తన మరణానంతరం జీపీఎస్ సొమ్ము ఎవరెవరికి ఎంత మొత్తం చెందవలెను, ఒకరికి గాని అంతకు మించి గాని నామినేషన్ చేసుకోవాలి. నామినేషన్ ఇవ్వకుండా చనిపోతే వారసత్వ హక్కు గల కుటుంబ సభ్యులకు సమాన భాగాలలో చెల్లిస్తారు. ఇక ఎప్పుడైతే జీపీఎఫ్ సబ్స్క్రిప్షన్ లో చేరినప్పుడే మనం నామినేషన్స్ ఇచ్చుకోవాలి. తల్లిదండ్రుల పేరు మీద కానీ, భార్య ఉంటే భర్త పేరు మీద, భర్త ఉంటే భార్య పేరు మీద, లేదా పిల్లలకి, వీళ్ళందరికీ ఎంతెంత వాటాలలో ఈ నామినేషన్ చేసుకోవాలో ముందే నిర్ణయించుకోవాలి. ఒకవేళ నామినేషన్ ఇవ్వకుండానే చనిపోయాడు, నామినేషన్ ఇవ్వకుండానే చనిపోతే వారసత్వంగా ఎవరెవరు సభ్యులు ఉంటారో వాళ్ళకి సమాన భాగాలుగా విభజించి వాళ్ళకి డబ్బు చెల్లించాలి. అయితే ఈ క్రింద చెప్పబడినటువంటి వాళ్ళకి ఈ హక్కు లేదు, పొందే హక్కు లేదు. మేజర్ అయిన కుమారులు లేదా మనవళ్ళు, ఇక్కడ తప్పబడింది మనవళ్ళు, వివాహమైన కుమార్తెలు లేదా మనవరాళ్ళు, వీళ్ళకి ఈ నామినేషన్ పొందే హక్కు లేదు. జిల్లా పరిషత్, పంచాయతీ సమితి ఉద్యోగులకు సంబంధించిన ఈ నిధిని జిల్లా పరిషత్ ఆధ్వర్యంలోనే ఉంచుతారు. జీపీఎఫ్ అనేది లోకల్ బాడీ అయినటువంటి జిల్లా పరిషత్, పంచాయతీ సమితి ఉద్యోగులకు, పంచాయతీరాజ్ ఉద్యోగులకు మాత్రమే జీపీఎఫ్ ఉంటుంది. మిగతా ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నటువంటి వాళ్ళకి ఏజీజీపీఎఫ్ అంటారు దాన్ని. దాంట్లో ఆర్డినరీ జనరల్ జీపీఎఫ్ ఉంటుంది, అక్కడికి వెళ్తుంది గవర్నమెంట్ ఉద్యోగులు. గౌట్ ఎంప్లాయీస్ అంటాం చూడండి, మన టీచర్లో కూడా కొంతమంది గౌట్ ఎంప్లాయీస్ ఉంటారు. గౌట్ కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళకి ఏజీజీపీఎఫ్, లోకల్ బాడీలో ఉన్నటువంటి వాళ్ళకి జీపీఎఫ్. ఇది జీపీఎఫ్ లో ఉన్నటువంటి సమాచారం. ఇక మరొకటి, మనం సాలరీలో చందాలు కడతా ఉంటాం, సబ్స్క్రిప్షన్ చేస్తూ ఉంటాం, అదే గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్. దీన్నే మనం GIS అంటాం. ప్రభుత్వ ఉత్తర్వు నెంబర్ 293 తేదీ 8/10/1984 ద్వారా నవంబర్ 1984 నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యోగుల గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్ 1984 అమల్లోకి వచ్చింది. GIS 1984 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. అప్పటి వరకు అమల్లో ఉన్న కుటుంబ సంక్షేమ పథకాన్ని, ఫ్యామిలీ బెనిఫిట్ ఫండ్ అంటారు దాన్ని, FBF, నిలిపివేయడం జరిగింది. అంతకుముందు FBF ఉండేది, తర్వాత అది GIS గా మారింది. ఈ పథకంలో ఉద్యోగులు అందరూ తప్పనిసరిగా చేరవలసి ఉంటుంది. GIS అనేది మినహాయింపు లేదు, అందరి ఉద్యోగులు చేరి రెగ్యులర్ స్కేల్ చేరుతుండగానే ఎమ్మటే GIS కట్ చేస్తారు. ఈ పథకంలో సభ్యులు కాగానే నామినేషన్ ఫారాలు పూర్తి చేసి అటెస్ట్ చేయించి సర్వీసు పుస్తకాల్లో అంటించాలి. ఈ GIS నామినేషన్ ఫారాలు పూర్తి చేయాలి. GIS నామినీ కూడా అవసరం ఇక్కడ. దాన్ని చేసి మన సర్వీస్ బుక్ లో అంటించుకోవటం లేదా భద్రపరచుకోవటం వంటిది చేయాలి. ఈ పథకమును ప్రతి సంవత్సరం నవంబర్ నుండి అక్టోబర్ వరకు లెక్కిస్తారు. ప్రతి సంవత్సరం మన ఎంట్రీస్ కూడా నవంబర్ నుంచి అక్టోబర్ వరకు చేస్తాం. ఇక్కడ ఏ గ్రూప్ లో ఉన్నాడు, మంత్లీ సబ్స్క్రిప్షన్ ఎంత అని రాస్తారు. GIS యాన్యువల్ వెరిఫికేషన్ ఆఫ్ GIS అని ఉంటుంది, అది స్టాంప్ వేసుకొని కానీ రాసి కానీ GIS ని యాన్యువల్ వెరిఫికేషన్ చేసుకోవాలి. నెక్స్ట్, నవంబర్ తర్వాత ఉద్యోగంలో చేరిన వారు తదుపరి నవంబర్ నుండి మాత్రమే స్కీమ్ లో నమోదవుతారు. అయితే స్కీమ్ లో సభ్యులుగా చేరే వరకు ప్రతి నెల ప్రతి యూనిట్ కు ₹5 వంతున బీమా కవరేజ్ కొరకు జీతం నుండి మినహాయించవలసి ఉంటుంది. ఇంతకుముందు ఏం చెప్పుకున్నా, GIS అనేది ప్రతి నవంబర్ నుంచి అక్టోబర్ దాకా కాలాన్ని లెక్కిస్తారు. అయితే ఎప్పుడైనా డిడక్షన్ నవంబర్లోనే చేయమని చెప్పి ఉత్తర్వులు ఉన్నాయి కదా. అయితే నవంబర్ తర్వాత ఉద్యోగం వచ్చింది, అప్పుడేం చేయాలా? వెంటనే GIS కట్ చేయకుండా, సబ్స్క్రైబ్ చేరకుండా అది నవంబర్ నుంచి చేయాలి. మరి నవంబర్ నుంచి చేయాల్సి అంటే డిసెంబర్లోనే ఎప్పుడో ఉద్యోగం వస్తే మరి నవంబర్ అంటే మళ్ళీ ఇంకా 11 నెలలు ఉంటుంది. ఆ పీరియడ్ అంతా ఏంటి పరిస్థితి అంటే ప్రతి నెల ₹5, ప్రతి యూనిట్కి ₹5 చొప్పున మినహాయించాల్సి ఉంటుంది. ప్రమోషన్ వలన కానీ ఇతర కారణాల వలన కానీ వేతన స్కేల్ పెరిగితే అందుకు అనుగుణమైన గ్రూపునకు సంబంధించిన చందాలు తదుపరి నవంబర్ నుండి చెల్లించవలసి ఉంటుంది. ఈ GIS అనేది ఏదైనా వేతనం పెరిగితేనో ఆ వేతన పరిమాణాన్ని బట్టి GIS సబ్స్క్రిప్షన్ చేయాలి. అది కూడా ఎప్పుడు చేయాలి? నవంబర్ నుంచి మాత్రమే డిడక్ట్ చేయాలి, అంతకుముందు చేయడానికి వీల్లేదు, నవంబర్ నుంచే చేయాలి. ఒకవేళ మధ్యలో ప్రమోషన్ వచ్చింది, స్కేల్ పెరిగింది, అప్పుడేం చేయాలి? అప్పటి వరకు పాతదే కట్టుకుంటూ వెళ్ళి నవంబర్ నుంచి మాత్రం ఎన్హాన్స్ చేయాల్సి ఉంటుంది.
ఈ పథకమును అమలుపరచవలసిన బాధ్యత అధికారులదే. జీతం నుండి రికవరీ చేసే బాధ్యత డ్రాయింగ్ అధికారులదే. కంపల్సరీ జీఎస్ డిడక్ట్ అయిందా లేదా అని చెప్పి పై అధికారి డీడీఓలు చూసుకోవాలి. ఇది చేయకపోతే వాళ్ళదే బాధ్యత. కంపల్సరీ చేయాల్సిందే. ప్రతి ఎంప్లాయీ డెఫినెట్ గా బలవంతంగానే అయినా సరే ఇది ఈ స్కీమ్ లో చేరాల్సిందే. ఎక్స్ట్రాడినరీ సెలవుపై వెళ్తే ఆ ఉద్యోగి చెల్లించాల్సిన సెలవు కాలపు మొత్తాన్ని తిరిగి విధుల్లో జాయిన్ అయిన తర్వాత వడ్డీతో సహా 3 వాయిదాలలో చెల్లించాలి. ఎక్స్ట్రాడినరీ లీవ్ పెట్టాడు, సెలవులో వెళ్ళిపోయారు, ఒక 3-4 సంవత్సరాలు వెళ్ళారు, లేకపోతే ఇంకెప్పుడో సెలవు నెలల పాటు సెలవుల్లో వెళ్ళారు. అప్పుడు జీతం చేయం కాబట్టి జీతంలో జిఎస్ మినహాయింపు జరగదు. కాబట్టి తిరిగి ఉద్యోగంలో చేరిన తర్వాత దాన్ని ఎంతైతే మొత్తం ఉంటుందో, ఎన్ని నెలలు అయితే ఉంటుందో ఆ మొత్తాన్ని వడ్డీతో సహా మనం 3 వాయిదాల్లో చెల్లించాల్సి ఉంటుంది. ఎక్స్ట్రాడినరీ సెలవులో ఉండి ఉద్యోగి మరణిస్తే ఆ సెలవు కాలపు చందా డబ్బు వడ్డీతో సహా మినహాయించుకొని మిగతా మొత్తం నామినీకి ఇస్తారు. ఎక్స్ట్రా లీవ్లో ఉన్నాడు, జేఎస్ కట్టలేదు, చనిపోయాడు. అప్పుడు ఆ ఎన్ని నెలలు అయితే మినహాయించలేదో, జేఎస్ కట్ చేయలేదో, సబ్స్క్రిప్షన్ చెల్లించలేదో దాన్ని వడ్డీతో సహా మినహాయించుకొని మిగతా మొత్తం మాత్రమే జిఎస్ నామినీ ఎవరైతే ఉంటారో వారికి చెల్లిస్తారు. సో జీపీఎఫ్ లో ఎట్లాగైతే నామినీ ఉంటాడో ఇక్కడ కూడా నామినీని కంపల్సరీ మనం నామినీని పెట్టాల్సి ఉంటుంది. ఈ నిధి నుండి అప్పులు అడ్వాన్సులు మంజూరు చేయరు. ఇంతకుముందు జీపీఎఫ్ లో అడ్వాన్సులు అప్పులు ఉన్నాయి కదా, ఇక్కడ చేయరు అనమాట. గృహ నిర్మాణ పథకాలకు సభ్యులకు మేలు కూర్చు ఇతర పథకాలకు ఇన్వెలను ఉపయోగిస్తారు. ఇదేంటంటే జిఎస్ అనేది సంక్షేమ పథకాలకి ఎంప్లాయీస్ యొక్క వెల్ఫేర్ ఫండ్కి సంబంధించినటువంటి ఏమైనా ఉంటే వాటికి ఉపయోగిస్తారు తప్ప వీటిలో ఎంప్లాయీ లోన్ తీసుకుందాము అడ్వాన్స్ తీసుకుంటా అంటే వీల్లేదు. పంచాయతీరాజ్ ఉపాధ్యాయులకు తప్ప మిగతా ఉపాధ్యాయులందరికీ పదవీ విరమణ నాడే జిఎస్ మొత్తం చెల్లిస్తారు. ఓన్లీ పంచాయతీరాజ్ టీచర్లకు తప్ప మిగతా గవర్నమెంట్ టీచర్లు కావచ్చు లేకపోతే మిగతా ఎవరికైనా జిఎస్ రిటైర్ రోజే జిఎస్ మొత్తం ఇవ్వచ్చు. ప్రభుత్వ ఉత్తర్వు నెంబర్ 312 తేదీ 6/11/84 ప్రకారం ప్రతి 10 రూపాయల యూనిట్ నుండి 6.875 పొదుపు నిధికి 3.125 బీమాకు చెల్లించడం జరుగుతుంది. ప్రతి యూనిట్ 10 రూపాయలుగా తీసుకుంటే ఆ 10 రూపాయల్లో నుంచి 6.875 పొదుపుకి 3.17125 బీమాకి వెళ్తుంది. మరణించినప్పుడు బీమా డబ్బుతో పాటు పొదుపు నిలువలను వడ్డీతో సహా చెల్లిస్తారు. ఒకవేళ చనిపోతే ఇన్సూరెన్స్, అసలే గ్రూప్ ఇన్సూరెన్స్ అన్నాం కదా, ఇక్కడ ఇన్సూరెన్స్ ప్లస్ పొదుపు. గ్రూప్ ఇన్సూరెన్స్ అంటే ఓన్లీ ఇన్సూరెన్సే కాదు, అందులో పొదుపు కూడా ఉంది. ఈ రెండు ఒకవేళ చనిపోతే అవి ఇస్తారు, రిటైర్ అయిన తర్వాత కూడా అవి ఇస్తారు. 1993 వేతన స్కేలు యూనిట్ సభ్యత్వ రేటు 10 రూపాయల నుండి 15 రూపాయలకు పెంచడం జరిగింది. ప్రతి యూనిట్ నుండి 10 రూపాయల 50 పైసలు పొదుపు నిధికి, 4 రూపాయల 50 పైసలు బీమా ఫండ్కి జమ చేస్తారు. ఇది పెంచిన దాన్ని బట్టి ఈ యూనిట్ని కూడా పెంచడం జరిగింది. పొదుపుకి ఎంత వెళ్ళాలి, ఇన్సూరెన్స్కి ఎంత వెళ్ళాలని. చందాలు ప్రారంభం కాగానే ఉద్యోగి సర్వీస్ పుస్తకంలో గ్రూపు, చందా రేటు, చందా చెల్లింపు, ఆరంభమైన నెల మొదలైనవి నమోదు చేయించి డ్రాయింగ్ అధికారితో అటెస్టేషన్ చేయించాలి. జేఎస్లు కూడా జేఎస్ మన స్టార్ట్ కాగానే ఎస్బిలో ఎప్పుడు మొదలైంది అదంతా కూడా నమోదు చేసి రాయాలి. జేఎస్ ఎంట్రీ కంపల్సరీ ఒకసారి రాయాలి. మొదట్లో అయితే ఎప్పుడు స్టార్ట్ అయిందో అది జేఎస్ ఎంట్రీ ఉండాలి. ప్రతి సంవత్సరం చెల్లింపు వివరాలను సర్వీస్ పుస్తకంలో నమోదు చేయించి అటెస్టేషన్ చేయించాలి. ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 151 ఆర్థిక తేదీ 16/10/2015 వేతన స్కేళ్ల ప్రకారం ఈ విధంగా మనం నెల చందాలు చెల్లించాలి. ఒకటోది 35,120 నుండి 1,10,850 స్కేల్ కలిగినటువంటి వాళ్ళు ఏ గ్రూప్ కిందకి వస్తారు. వాళ్ళు చెల్లించాల్సిన యూనిట్లు 8. ఒక యూనిట్ 15 రూపాయలు అయింది కదా, 15 ఎంబులో 120 రూపాయలు కట్టాలి. అంటే 8 యూనిట్లు 23,100 నుంచి 84,970 ఇది బి గ్రూపు. ఇది దీని యూనిట్లు 4, 15 నాల్లో 60 రూపాయలు. అట్లాగే 16,400 నుంచి 66,330 వేతన స్కేల్ ఉన్నటువంటి వాళ్ళు సి గ్రూప్గా ఉండాలి. చెల్లించాల్సిన యూనిట్లు 2 అంటే 15 2లో 30 రూపాయలు. 13,000 నుంచి 47,330 అంటే మాస్టర్ స్కేల్లో ఇది ప్రారంభం అనమాట. ఇక్కడ చివరి వాళ్ళు 4th క్లాస్ ఎంప్లాయీస్ ఉంటారు. డి గ్రూప్ చెల్లించాల్సిన యూనిట్లు 1 యూనిట్ అంటే 1 × 15 రూపాయలు. ఈ విధంగా చందాల్ని కట్టాలి. స్కేల్ పెరగగానే వెంటనే మనం వాటిని వెంటనే ఈ స్కేల్ బట్టి మనం చందాల్ని జిఎస్ని మార్చాలి. ఇది
డీడీఓలు చూసుకొని వెంటనే మారుస్తూ ఉండాలి. థ్యాంక్ యూ మిత్రులారా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లాంటి మంచి వీడియోల కోసం, మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ.